పోలీసుల మీద ఉంది. పోలీసులు దీనిపై మరి స్పష్టత అయితే ఇవ్వడం లేదు. అనేక మొదటి నుంచి కూడా దీనిపై మా కస్టడీలోనే ఉన్నారని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం క్లియర్గా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మరి ఆ కారు బోర్డు మార్చడం కానీ నెంబర్ బోర్డు సంబంధించిన కారు ఎవరిదని కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే కారు ప్రమాదం జరిగిన వెంటనే కారునైతే పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు, కానీ దాని నెంబర్ ప్లేట్ కూడా అక్కడెక్కడ కూడా కనపడని పరిస్థితి ఉంది. అంటే దీనిపై చూస్తే అనేక రకాలుగా ఈ కేసుని తనకి బ్రెయిన్ డెడ్ అవ్విందని తెలిసిన నేపథ్యంలోనే ఈ ఉదంతాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ దాన్ని ఎవరికి బయటికి రాకపోతే, ఆర్టీవీ బయటికి పెట్టకపోతే ఈ విషయం ఎవరికి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మీడియా అయితే బాధితుల కుటుంబానికి అయితే అండగా ఆర్టీవీ అయితే ఉంది. మిగిలిన ఆ రోజు జరిగిన ఘటనలప్పుడు కూడా మిగిలిన కొన్ని మీడియాని మేనేజ్ చేసిన కొన్ని నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇదే వ్యవహారం మొదటిగా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 3 రోజులు జరిగినా సరే ఈ ఉదంతం బయటికి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని కూడా వాళ్ళకి సంబంధించిన కొలీగ్స్, మీడియా ప్రతినిధులు మీడియాపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే మాకు మీడియా అవసరం లేదని తల్లిదండ్రులు చెప్పారంటే ఇక్కడ జరిగిన ఘటన బయటికి రాకుండా మీడియా ఎందుకు చేస్తుందనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి ఒక ప్రశ్నగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు మాకు అవసరం లేదన్నారంటే 3 రోజులు జరిగిన ఘటన కనీసం పేపర్లో ఎక్కడ కూడా రాలేదంటే పోలీసులు అంత గోప్యంగా ఉంచారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై మరి రాజకీయ కోణాలు ఉన్నాయా, ఏదన్నా నిజంగా వీళ్ళు అదుపులో తీసుకున్నారా, నిజంగా ఏదైనా సెక్షన్లు నమోదు చేస్తుంటే వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏదనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. మరి చూడాలి పోలీసులు మరి ఏ విధంగా దీనిపై వ్యవహరిస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనపడుతుంది. నందు రైట్, డీటెయిల్స్ అందిస్తుండండి ప్రకాష్ ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మనం చూస్తున్నాం ఒక స్థానిక నాయకుడు ఈ కేసులో నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని, అలాగే ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందనేటువంటి విమర్శలు మనం వింటూనే ఉన్నాం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వాటికి బలాన్ని ఇస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులకి స్ట్రైట్గా పోలీసులకి ఆర్టీవీ ఒక 10 ప్రశ్నలు సంధిస్తుంది. 10 ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం ఖచ్చితంగా రావాలి. అంటే ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవిడెన్స్లు మిస్ అవుతున్నాయి, ఎలా ఎవరిని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అనేది ఈ ప్రశ్నల సమాధానాలు కనుక దొరికితే అర్థమైపోతుంది మనకి. ఈ ప్రశ్నలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. సో ఒక్కసారి ఆ క్వశ్చన్స్ 1 by 1 నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. మొదటి ప్రశ్న, 3న యాక్సిడెంట్ అయితే నిన్నటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? మనకి సమాచారం వచ్చింది, బయటకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు నిన్న, లేదంటే మొన్న నైట్. సో నిన్నటి వరకు ఎందుకు ఈ సమాచారం బయటికి రాలేదు? ఎవరు దాచడానికి ప్రయత్నించారు? ఇవాళ రేపు సోషల్ మీడియాలో మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, కనీసం ఏ చిన్న సమాచారం కూడా ఎందుకు బయటికి రాలేదు? ఎవరు దాచిపెడుతున్నారు, ఎవరు దాచిపెట్టమని ఒత్తిడి చేస్తున్నారు? అండ్ సెకండ్ క్వశ్చన్, 4 రోజులైనా నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఇవాళ 7వ తారీఖు, 3వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడేదో హడావడి చేస్తున్నారు పోలీసులు, కానీ ఈ రోజుటి వరకు అంటే నిన్నటి వరకు లేదంటే ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు? అండ్ థర్డ్ క్వశ్చన్, ప్రియాంక బ్రెయిన్ డెడ్కు కారణమైన కారు ఎవరిది? అసలు ఈ కారు ఎవరిది? ఈ డీటెయిల్స్ ఎందుకని బయట పెట్టలేకపోతున్నారు? అవేమైనా ఇల్లీగలా? కాదు కదా. ఇక్కడ నంబర్ ప్లేట్ కూడా అక్కడ సీసీ కెమెరాలో మనకు క్లియర్గా కనిపిస్తుంది, అక్కడ నంబర్ ప్లేట్ కనిపిస్తుంది. నంబర్ మనకు క్లియర్గా కనిపించకపోయినా దెర్ ఈజ్ ద నంబర్ ప్లేట్ అండ్ ఇట్ సీమ్స్ లైక్ నెక్సాన్ కార్. బట్ ఆ కారు ఎవరిది? అసలు ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది? ఎవరో ఒకరి పేరు మీద అయితే ఉండాలి కదా. ఆ డీటెయిల్స్ ఎందుకు బయటకు రావడం లేదు? అండ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, కారు నంబర్ ప్లేట్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఆ రోజు ఎదిగో మనకి ఆ విజువల్స్లో కనిపిస్తుంది కారుకి నంబర్ ప్లేట్ ఉంది అనేది, మరి ఆ తర్వాత నంబర్ ప్లేట్ మాయమైందట. ఆ నంబర్ ప్లేట్ని ఎవరు మాయం చేశారు, ఎందుకు మాయం చేశారు? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి సమాధానం? పోలీసులే. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది పోలీసులే ఇప్పుడు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు బయట పెట్టడం లేదు? మిగతా కేసుల్లో, చాలా భయంకరమైన కేసుల్లో ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ నాయకులకి, రాజకీయ నాయకులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు బయటకు వస్తాయి, వాళ్ళకి ఆ ఎఫ్ఐఆర్లకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ డీటెయిల్స్ వస్తాయి, ఏ సెక్షన్లు పెట్టారు ఏంటి అనేది అన్నీ వస్తాయి కదా. ఇట్ ఈజ్ నాట్ అన్ ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ కదా, ఇట్ ఈజ్ ద ప్రాపర్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ అనేది.
సో బయట పెట్టడానికి తప్పేంటి? అదే అంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాదు కదా. మరి ఎందుకని బయట పెట్టడం లేదు? పెద్ద పెద్ద కేసులోనే ఎఫ్ఐఆర్లు బయటకు వస్తున్నప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు బయట పెట్టడం లేదు అంటే ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా దాచాల్సినవి ఉన్నాయా దీంట్లో? ద నెక్స్ట్ క్వశ్చన్, కేవలం యాక్సిడెంట్ కేసుగానే సెక్షన్స్ ఎందుకు పెట్టారు? ఇక్కడ ఇదే పెద్ద ప్రశ్న. వాళ్ళు మద్యం తాగున్నారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారనేది కనిపెడుతుంది. ఇంటెన్షనల్గానే అంత వేగంగా పోనిచ్చారు ముందున్నారని తెలిసి కూడా, బట్ జస్ట్ ఏ నార్మల్ ర్యాండమ్ యాక్సిడెంట్ కేసుగా ఎందుకు నమోదు చేశారు? ఆ సెక్షన్సే ఎందుకు నమోదు చేశారు? ఇంత పెద్ద నష్టం చేసిన వాళ్ళకి ఎందుకని మీరు అసలు మిగిలిన సెక్షన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఫైల్ చేయడం లేదు? నెక్స్ట్ క్వశ్చన్, నిందితుల్ని మీడియాకు చూపించకుండానే హడావుడిగా కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టారు? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఏం చూపిస్తే ఏమవుతుంది? అన్ని కేసుల్లో చూపిస్తున్నారు కదా. చాలా కేసుల్లో చాలా గ్రేట్గా వచ్చి మీడియా ముందు ప్రెస్ మీట్లు కూడా పెడతారు కదా. ఇదిగో సో అండ్ సో ఫలానా జరిగింది అని చెప్పేసి. దొంగలనే చూపిస్తారా? ఎవరైనా బయట సామాన్యులను అయితేనే అట్లా చూపిస్తారా? దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? అంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు? బయటకు ఎందుకు చూపించడం లేదు? వాళ్ళకి సంబంధించిన ఏ డీటెయిల్స్, సరే ముఖాలు చూపించవద్దు, ఫోటోలు వేయొద్దు, మైనర్లు ఏమైనా ఉన్నారా? ఉంటే వేయం. కానీ వాళ్ళకి సంబంధించిన ఏ డీటెయిల్స్ ఎందుకు బయటకు రావడం లేదు? హూ ఈస్ హైడింగ్? బండి నడిపిన మరొక వ్యక్తిని, ఒక మెడుకొని ఎందుకు సైలెంట్ చేశారు? అక్కడ ఉన్న కారులో ఉన్న ఒక వ్యక్తిని ఆ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అనుమానాలు వస్తున్నాయి, ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. సో ఎవరు చేస్తున్నారు ఈ మిస్లీడింగ్? ఎవరు చేస్తున్నారు? ఎవరు తప్పిస్తున్నారు? నిందితుల్ని కాపాడుతుంది ఎవరు? అసలు ఒక పెద్ద నాయకుడు ఈ నిందితుల్ని కాపాడడానికి ఈ కేసు బయటకు రాకుండా మీడియా మేనేజ్మెంట్ చేయడం, పోలీసుల మీద ఒత్తిడి తేవడం, కారు నంబర్ ప్లేట్ మార్చడం, లేదంటే అందులో ఉన్న వాళ్ళని అన్ని పేర్లు ఎఫ్ఐఆర్లోకి రాకుండా చూసుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు, చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి బ్యాక్గ్రౌండ్లో తెలుస్తుంది. ఆ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ ఇంత ఉందా? ఎవరు కాపాడుతుంది? ఆ నాయకుడు ఎవరు? ఆ డీటెయిల్స్ కూడా ఆర్టీవీ బయట పెడుతుంది ఖచ్చితంగా. రాజమండ్రికి చెందిన అధికార పార్టీ నేత పాత్ర ఏంటి? ఆ నాయకుడే, ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు ఇందులో చాలా యాక్టివ్గా ఉన్నాడంటూ తెలుస్తోంది. ఆయనకేం పని? ఆయన ఎందుకు అంత యాక్టివ్గా ఉన్నాడు? ఒక కుటుంబాన్ని ఇంత దారుణంగా నష్టపరిచి, ఇంత దారుణంగా అదిగో ఆ యువతి అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరు? హూ ఇస్ ద రీజన్? అంత దారుణంగా చేసిన వాళ్ళని మరి ఎవరు కాపాడుతున్నారు? ఆ నాయకుడు ఎవరు అనే డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో బయటకు రాబోతున్నాయి. వీ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. వీఆర్ గ్యాదరింగ్ మోర్, వీఆర్ డిగింగ్ మోర్. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి వి విల్ డిగ్ మోర్, వీ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ టు ద పీపుల్, టు ద వ్యూవర్స్. ఖచ్చితంగా ప్రియాంకకి న్యాయం జరగాల్సిందే. ఇలా కాపాడుకుంటూ పోతూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ప్రియాంకకి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇష్టం వచ్చినట్లుగా ముందు వెనక చూసుకోకుండా, సమాజంలో కనీసం బాధ్యత లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతాం అంటే కుదరదు. ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే, శిక్షలు పడాల్సిందే, ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ వ్యూవర్స్. మీకేమనిపిస్తుంది ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత, ఈ కేసు వివరాలు చూసిన తర్వాత? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీరు కూడా మీ ఒపీనియన్స్ని, మీకు దగ్గర ఏదైనా సమాచారం ఉన్నా సరే మాతో మీరు షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయండి.